హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూడబోతున్న వీడియో ఏంటిది అంటే వాట్ ఆర్ దర్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ అబౌట్ యూ. వారు మీ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, అసలు మీ గురించి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది మనము ఈరోజు టారోట్ రీడింగ్ ద్వారా తెలుసుకోబోతున్నాము. సో ఇది జనరల్ రీడింగ్. ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే ఏదో ఒక మెసేజ్, ఈ 4 కార్డ్స్లో ఏదో ఒక మెసేజ్ మీకోసం ఖచ్చితంగా ఉంటుంది అని మాత్రం అర్థం చేసుకోండి. సో వీడియోని క్లియర్గా వినండి. మీకు ఏదైతే మెసేజ్ రెజనేట్ అవుతుందో దాని గురించి ఆలోచించండి అండ్ యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పడం మాత్రం మర్చిపోకండి. సో మనం చూద్దాము ఇప్పుడు ఈ కార్డ్స్లో ఏం మెసేజెస్ మీకోసం ఉన్నాయి అనేసి. సపరేషన్ కార్డ్, ఫ్లోరింగ్ కార్డ్, కండిషనింగ్ కార్డ్ అండ్ షేరింగ్. సో ఫస్ట్ సపరేషన్ కార్డ్తో మీ గురించి మీ మనసులో ఉన్న వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు. సో మీరు ఈ వీడియో చూసే ముందే ఈ టైటిల్ చూసి కానీ లేదంటే వీడియో చూస్తున్నారంటే మీ మనసులో ఒక స్పెసిఫిక్ పర్సన్ ఉన్నారు. సో వాళ్ళు మీకోసం ఏం ఆలోచిస్తున్నారు మీరు తెలుసుకోవడానికి కోసమే ఈ వీడియో. సో ఫస్ట్ సపరేషన్ కార్డ్తో ఏం అర్థం అవుతుంది అంటే వాళ్ళు మీతో ఎందుకు ఏం చెప్పట్లేదు అండ్ ఏదైనా దాచిపెడుతున్నారా అనే ఆలోచన మీ మైండ్లో ఉంది. ఎస్, అది నిజమే, వాళ్ళు ఏదో చెప్పకుండా దాచిపెడుతున్నారు. చూడండి ఈ కార్డ్ ఎలా కనిపిస్తుంది, అంత లైక్ ఏదో కన్ఫ్యూజన్లో, లైక్ అన్నీ బంధించినట్టు, అంటే బయటికి రాలేకుండా ఏదో ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉన్నట్టయితే కనిపిస్తుంది కదా కార్డ్లో. సో అలాంటిదే. అండ్ ఏంటిది అంటే మీ మీద ఏదో చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది అండ్ ఏదో చెప్పాలి, ఏదో షేర్ చేసుకోవాలనే ఆలోచన అయితే ఉంది. బట్ ఏదో మీ పర్సన్ని చాలా చాలా సిచ్యువేషన్స్ లాగేస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. అండ్ చెప్పాలి అనుకుంటున్నా అవి పుల్ చేస్తున్నాయి కాబట్టి మీ వరకు అవి చెప్పాలనుకున్నవి చెప్పలేకపోతున్నారు. సో ఫస్ట్ కార్డ్తో చెప్పాలి అనుకుంటున్నవి కూడా చెప్పలేకపోతున్నారంటే మేబీ ద రీజన్ ఇదే అయ్యుండొచ్చు. అండ్ ఇంకొక ఎనర్జీ ఏం కనిపిస్తుంది సపరేషన్ కార్డ్తో అంటే ఒకవేళ ఏదైనా చెప్పాలి అనుకుంటున్న మీ పర్సన్ మేబీ సమ్వేర్ వాళ్ళకి ఏదో కొంచెం భయం ఉంది లోపల. ఒకవేళ ఇప్పుడు ఈ విషయం షేర్ చేస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు, దానికి మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనే ఒక చిన్న భయం ఉన్నట్టు ఇక్కడ చూడండి. ఎందుకంటే ఇక్కడ ఈ కార్డులో మొత్తం బ్లాక్ కనిపిస్తుంది కదా. సో ఆ భయం ఉంది. అట్ ద సేమ్ టైం షేర్ చేసుకోవాలనే ఆలోచన చాలా తక్కువ ఉంది. ఎందుకంటే మేబీ ఆ భయం వల్ల లేదంటే పాస్ట్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటాయి కదా, అంటే ఇలాంటివే అని కాదు, బట్ సమ్వేర్ ఏదన్నా ఇప్పుడు ఇది చెప్తే ఎలా ఫీల్ అవుతారో అన్న ఆలోచన ఉంటుంది కాబట్టి చెప్పుకోకుండా ఈ మూమెంట్లో ఉన్నారు. బట్ చెప్పాలనే ఆలోచన ఉంది, బట్ చెప్పకుండా ఏదో ఒక ఎనర్జీ లాగేస్తుంది ఎక్కువగా. అండ్ కొంచెం భయం కూడా ఉన్నట్టు ఆ కార్డ్తో కనిపిస్తుంది. అండ్ సెకండ్ కార్డ్ ఫ్లోరింగ్ కార్డ్తో ఏమనిపిస్తుంది అంటే మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు. సో ఈ కార్డ్ చూస్తేనే ఏమనిపిస్తుంది, ఎంత పీస్ఫుల్గా ప్రశాంతంగా కూర్చుంది కదా అమ్మాయి. సో ఏమనిపిస్తుంది, ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఈ కార్డ్తో అంటే ఇది చాలా పాజిటివ్ ఎనర్జీ కార్డ్. అండ్ ఇది చూస్తే ఏమనిపిస్తుంది అంటే మీరు వాళ్ళ దృష్టిలో ఒక పాజిటివ్ ఎనర్జీ. మీతో మాట్లాడితే వాళ్ళకున్న స్ట్రెస్ మొత్తం పోతుంది. ఏదైనా కానీ సరే ఇమీడియట్గా మీతో షేర్ చేసుకుంటే దే ఫీల్ వెరీ హ్యాపీ. ఇక్కడే కదా ఇప్పుడు ఏం షేర్ చేసుకోవాలని లేదు, మరి ఇప్పుడు వెంటనే ఈ కార్డ్తో ఇలా వచ్చింది ఎనర్జీ అనుకుంటున్నారా. సో 4 కార్డ్స్లో 4 డిఫరెంట్ ఎనర్జీస్ ఉంటాయి. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్. సో ఎవరికి ఎలా ఏది రెజనేట్ అవుతుందో తెలీదు. అండ్ ఇప్పుడు కొంచెం సేపటికే చెప్పుకోకూడదు అని ఉన్నవాళ్ళు కాసేపు అయినప్పటికీ ఎనర్జీ మారుతుంది, డెఫినెట్గా మారుతుంది కదా. సో అలా ఎనర్జీ మారొచ్చు. అండ్ ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు ఫ్లోరింగ్ కార్డ్తో అంటే ఎమోషనల్గా మీరు చాలా సపోర్ట్ ఉన్నారు, అది వాళ్ళకి తెలుసు. ఖచ్చితంగా మీకు కూడా చాలాసార్లు చెప్పింటారు, నువ్వు ఎంత సపోర్ట్ చేస్తున్నావు, యు ఆర్ దేర్ ఎవ్రీ టైమ్ ఫర్ మీ, ఇలాంటి మాటలు మీరు కూడా చాలా వినుంటారు. అండ్ వాళ్ళు మీతో ఉన్నప్పుడు చాలా పీస్ఫుల్గా మనసు తేలికగా ఉన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అది వాళ్ళకు కూడా తెలుసు అండ్ మీకు కూడా తెలుసు. బట్ ఈ మూమెంట్లో చెప్పుకుందాం. అండ్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఇక్కడ చూడండి ఇక్కడ ఈ కార్డ్తో రావాలనుకుంటున్నారు అనేది కనిపిస్తుంది, బట్ ఇక్కడ రాలేకపోతున్నారు అనేది కనిపిస్తుంది. అండ్ ఈ కారణాలు కొంచెం అయితే స్ట్రాంగ్గానే ఉన్నాయి రాలేకపోవడానికి. బట్ దే ఫీల్ దట్
ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ ఇంత స్ట్రగుల్లో ఉన్నాను కదా, ఇప్పుడు నేను తనతో షేర్ చేసుకుంటే ఐ ఫీల్ మోర్ హ్యాపీ, మేబీ ఐ ఫీల్ వెరీ యునో కొంచెం మనసు తేలిక అవుతుంది అనే ఆలోచన వాళ్ళకు ఉంది. బట్ స్టిల్ దే ఆర్ థింకింగ్. ఎందుకు అనేది దే హ్యావ్ టు నో. అండ్ మీరు ఆలోచించండి ఎందుకు అనేది. అండ్ అంటే ఓవరాల్గా ఏంటిదంటే సెపరేషన్ కార్డ్తో చెప్పాలి అనే ఆలోచన తక్కువ ఉంది. ఒకవేళ ఆ తక్కువ ఉన్నా కూడా ఏదో ఒక ఎనర్జీ పుల్ చేస్తుంది వాళ్ళని. అండ్ సెకండ్ కార్డ్తో చెప్పుకోవాలనే ఆలోచన ఉంది, మీతో మాత్రమే చెప్పుకోగలరు, మీరు ఎంత సపోర్ట్ చేస్తారు, ఒక మంచి ఫీల్ని ఇస్తారు, యు ఆర్ ద పాజిటివ్ ఎనర్జీ టు దెమ్ అని ఫీల్ ఉంది. వాళ్ళు ఆలోచిస్తున్నారు, సరే ఇప్పుడు చెప్దామా వద్దా అనే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. అండ్ కండిషనింగ్ కార్డ్తో ఏమనిపిస్తుందంటే ఏదో కొన్ని కండిషన్స్లో వాళ్ళు ఇరుక్కున్నట్టు. చూడండి ఇక్కడ ఎంత క్లియర్గా, దానికి కాళ్ళకి కొన్ని బంధాలు కట్టుబడి ఉన్నాయి, చుట్టూ కూడా చూడండి ఎలా కనిపిస్తుంది అని అది. సో ఏంటిది అంటే కండిషన్స్ ఉన్నాయి కొన్ని. లైక్ ఇప్పుడు ఇది చెప్పుకుంటే మేబీ మళ్ళీ మీరు మాట్లాడరేమో, లేదంటే ఈ రిలేషన్ ఇక్కడితోనే ఎండ్ అయిపోతుందేమో, లేదంటే ఇప్పుడు మీతో ఇవి చెప్పుకుంటే వేరే వాళ్ళు ఏదైనా కావచ్చు. కండిషన్ అంటేనే ఇది చేస్తే ఇది జరగదు, ఇది జరిగితే ఇది చేయకూడదు అనే ఒక కండిషన్ ఉంటుంది కదా. అలా ఈ కండిషనింగ్ కార్డ్తో ఇలాంటి ఒక సిచ్యువేషన్ వాళ్ళ దగ్గర ఉంది. చెప్పుకోవాలనే ఆలోచన ఉంది, బట్ కొన్ని సిచ్యువేషన్స్ లైక్ వర్క్ స్ట్రెస్ కావచ్చు, ఫ్యామిలీ స్ట్రెస్ కావచ్చు, ఏదైనా కానీ మీ అవసరం వాళ్ళకైతే ఖచ్చితంగా ఉంది, అది వాళ్ళకి మైండ్లో ఉంది చెప్పుకోవాలి చెయ్యాలి అని. బట్ ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల వాళ్ళు కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. వాళ్ళకి స్ట్రాంగ్గా తెలుసు ఈ సిచ్యువేషన్లో మీ అవసరం చాలా ఉంది, మీ సపోర్ట్ చాలా ఉంది, మీరు మాట్లాడితే కొంచెం వాళ్ళు రిలాక్స్ అవుతారని వాళ్ళు డెఫినెట్గా ఫీల్ అవుతున్నారు. బట్ స్టిల్ ఈ సెపరేషన్ కార్డ్తో ఈ కండిషనింగ్ కార్డ్తో అదే ఉంది, ఏదో ఒక స్ట్రాంగ్ ఎనర్జీ పుల్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం కొన్ని కండిషన్స్తో వాళ్ళు ఏం చెప్పుకోలేక జస్ట్ వాళ్ళలో వాళ్ళే చెప్పుకుంటే బాగుండు, చెప్పాలి చెప్పాలి అనే ఆలోచన చేస్తున్నారు కానీ చెప్పట్లేదు. అండ్ ఫైనల్గా ఫోర్త్ కార్డ్తో ఏమనిపిస్తుందంటే వాళ్ళు మీతో వాళ్ళ ప్రేమను, వాళ్ళ ఫీలింగ్స్ని అన్ని పంచుకోవాలి చాలా గట్టిగా. ఇక్కడ ఫ్లోరింగ్ కార్డ్ అండ్ షేరింగ్ కార్డ్ సేమ్, టూ ఫెమినిన్ ఎనర్జీ. అంటే ఫెమినిన్ ఎనర్జీ అంటే ఎమోషనల్గా దే ఆర్ అనేబుల్ టు, అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళు ఎమోషనల్గా ఒక సపోర్ట్ కోరుకుంటారు. అండ్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎమోషనల్గా ఒక సపోర్ట్ కోరుకుంటున్నారు ఈ మూమెంట్లో. అండ్ ఎందుకు చెప్పలేకపోతున్నారు, ఏమైంది, వాళ్ళు ఎందుకు వాళ్ళ ఎమోషనల్గా వాళ్ళు ఓపెన్ అప్ అవ్వలేకపోతున్నారు అంటే మేబీ సమ్వేర్ కొంచెం భయం, లేదంటే దాని రిజల్ట్ వల్ల వాళ్ళు ఆలోచించి ఎలా ఉంటుందో ఇంపాక్ట్ అనే ఒక ఆలోచన వాళ్ళని ఆపుతూ ఉండొచ్చు. బట్ ఒక విషయం ఏంటిదంటే ఇక్కడ టూ ఫెమినిన్ ఎనర్జీస్ ఉన్నాయి. వాళ్ళు ఎంత కంట్రోల్ చేసుకున్నా, ఎంత చెప్పొద్దు అని అనుకున్నా, బట్ వెరీ వెరీ సూన్ షేరింగ్ అనే కార్డ్ వచ్చింది కాబట్టి వెరీ సూన్ జస్ట్ మేనిఫెస్ట్ చేయండి. వాళ్ళు ఏదైతే స్ట్రగుల్లో ఉన్నారో, వాళ్ళు ఏదైతే చెప్పుకోలేకుండా ఇబ్బంది పడుతున్నారో డెఫినెట్గా విత్ ఇన్ వెరీ వెరీ సూన్ వాళ్ళు మీతో చెప్పుకుంటారు. వాళ్ళ మనసును తేలిక చేసుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు, వస్తారు, చెప్తారు. బట్ ఎప్పుడు అనేది కొంచెం టైం పడుతుంది. అండ్ ఆ టైం కూడా తగ్గిపోవాలంటే మీరు మేనిఫెస్ట్ చేయాలి. వాళ్ళు ఎందుకు ఇంత స్ట్రగుల్ అవుతున్నారు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, యూ హ్యావ్ టు థింక్. అండ్ ఎప్పుడో ఓపెన్ అప్ అయ్యే వాళ్ళు, ఏదైనా అడిగితేనే చెప్పేసే వాళ్ళు ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదు, సమ్వేర్ ఏదో ఉంది. కోపంతోనో, ప్రేమతోనో, ఎమోషనల్తోనో ఏదో ఒక విధంగా కొంచెం పుల్ చేయండి మీరు. ఎందుకంటే ఇక్కడ చూడండి ఈ ఎనర్జీ వాళ్ళని పుల్ చేస్తుంది. సో ఆ ఎనర్జీ తగ్గిపోవాలంటే మీరు పుల్ చేయాలి డెఫినెట్గా. కంటిన్యూస్గా అడగడం కానీ, కొన్నిసార్లు ప్రేమగానే కాకుండా కొన్నిసార్లు కోపంగా అడగడం కూడా కరెక్టే. ఎందుకంటే ప్రతిసారి ప్రతి ఒక్కరి మైండ్ సెట్ ఒకేలాగా ఉండదు. అడిగి బేజార్ వచ్చి ఏదో ఒకలాగా చెప్పేస్తారు. సో జస్ట్ ట్రై దట్ మెథడ్. బట్ ఇట్ షుడ్ బీ కరెక్ట్ వే. అంటే మళ్ళీ అది రాంగ్ డైరెక్షన్లో వెళ్ళి కంప్లీట్గా మిమ్మల్ని ఇది చేసేలా కాకుండా కరెక్ట్ వేలోనే వెళ్ళి మీరు వాళ్ళను ఎమోషనల్గా సపోర్ట్ చేసే వేలోనే ఉండేలా చూసుకోండి. ఇది ఓవరాల్గా రీడింగ్. సో ఏమనుకుంటున్నారు అనేది మీకు ఐడియా వచ్చింది. వాళ్ళకి మీ సపోర్ట్ చాలా చాలా అవసరం, వాళ్ళు అదే కోరుకుంటున్నారు, బట్ చెప్పట్లేదు ఎందుకో. అదొక్కటి మీరు తెలుసుకోండి, మేనిఫెస్ట్ చేయండి. వెరీ సూన్ దే ఆర్ గోయింగ్ టు షేర్ ఆల్ ద థింగ్స్, ఆల్ ద స్ట్రగుల్స్ దే ఆర్ గోయింగ్ త్రూ అనేది ఈ కార్డ్స్తో ఎనర్జీ కనిపిస్తుంది. ఇది ఇవాళ రీడింగ్. నాకేమనిపిస్తుందంటే దే ఆర్ వెరీ సూన్
ఎక్స్ప్రెస్ ఎవ్రీథింగ్ అనిపిస్తుంది. అండ్ ఇవి చాలా స్ట్రాంగ్ ఎనర్జీ కనిపిస్తుంది. షేరింగ్ అండ్ ఫ్లోరింగ్ కార్డ్తో ఎమోషనల్గా చాలా పెయిన్ దాచుకున్నారు వాళ్ళు అని. సో వెరీ సూన్ వాళ్ళు వస్తారు. అండ్ ఇంకొక విషయం ఏంటిదంటే, మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు కూడా ఎమోషనల్గా చాలా స్ట్రగుల్లో ఉన్నారు. ఇది చాలా క్లియర్గా కనిపిస్తుంది ఈ ఎనర్జీతో. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనే దాంతో పాటు మీరు ఎలా ఉన్నారు అనేది కూడా. సో వెరీ సూన్ ఇట్ విల్ గోనా ఎండ్ అండ్ హ్యాపీనెస్ రాబోతుంది త్వరలో అనేది అర్థం చేసుకొని హ్యాపీనెస్ని అట్రాక్ట్ చేయండి. అండ్ ఐ ఆమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్, ఐ విల్ బీ అట్రాక్ట్ మోర్ హ్యాపీనెస్ ఇన్ మై లైఫ్ అని మేనిఫెస్ట్ చేస్తూ ఉండండి. మీ లైఫ్లో డెఫినెట్గా మీరు కోరుకున్న హ్యాపీనెస్ అంతా వస్తుంది. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ ఏ మెసేజ్ మీకు రెజొనేట్ అయిందో కూడా చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఐ హోప్ ఈ రీడింగ్ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.